హాయ్ ఫ్రెండ్స్, మనం ఇంట్లోనే పావ్ బాజీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాము. దీనికోసం క్యాప్సికమ్, క్యారెట్, అలాగే బీట్రూట్, కొంచెం బీన్స్ అన్నీ తీసుకున్నాం అనమాట. ఇది అంతా మిక్స్డ్ వెజిటేబుల్ అనమాట. ఇవన్నీ అలాగే మనం గోబీ ఫ్లవర్ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. వేసుకొని ఈ విధంగా మనము కొంచెం సాల్ట్ వేసుకొని ఉడకపెట్టుకోవాలి. తర్వాత ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి. ఒక గుత్తికట్ట తీసుకొని బాగా ఎన్నుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. పక్కన పెట్టుకున్నాక కొంచెం టమోటాలు, ఆనియన్స్, అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు, కారము, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, సాజీరా, అలాగే ఇది ఓకే బన్ను తీసుకున్నాము. తర్వాత మనం కొంచెం మంచి బటర్ వాడాల్సి వస్తుంది. అదే మనకు టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. ఈ విధంగా మనము ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం బాగా వేడెక్కిన తర్వాత దాంట్లోనే కొంచెం బటర్ వేసుకోవాలన్నమాట. రెండు మిక్స్ చేసుకున్న తర్వాతనే టేస్ట్ అనేది మనకు యాడ్ అనేది అవుతుంది. దీంట్లో ఇప్పుడు ఆల్రెడీ చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకొని బాగా వేయించుకోవాలి. తర్వాత మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాన్ని కూడా బాగా వేయించుకున్నట్లయితే మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమోటాలని కూడా దీంట్లో యాడ్ చేసేసుకొని వాటిని బాగా మగ్గేంత వరకు అలా మనం మూత పెట్టేసినట్లయితే తొందరగా మగ్గుతాయి అన్నమాట. ఈ మగ్గిన ప్రాసెస్లో తర్వాత మళ్ళీ మనము ఏం మాడకుండా అట్లా కదిలించుకోవాలి. కదిలించుకుంటే మనం అనుకున్న రుచి అయితే కలర్ కూడా మాడకుండా ఉండాలి కాబట్టి మంచి కలర్ఫుల్గా సేమ్ టేస్ట్గా బాగా వస్తుంది అన్నమాట. ఈ విధంగా కలపెట్టుకోవాలి. కలపెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు ఆల్రెడీ మనం అన్నీ ఉన్నాయి కదా, ఏదైతే మసాలాస్ ఉన్నాయో కస్తూరి మేతి, అలాగే కారం, ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు అన్నీ కూడా దీంట్లో యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం పసుపు, గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అవి వేసుకుని మనకు రుచికి తగినంత సాల్ట్ వేసుకొని దీన్ని ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. ఆల్రెడీ మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా వెజిటేబుల్ మిక్స్ అంతా కూడా, అదంతా దీంట్లోనే యాడ్ చేసేసుకొని కొద్దిసేపు ఉడకపెట్టుకోవాలి. ఉడకపెట్టుకున్న తర్వాత అదేమవుతుందిరా అంటే బాగా కలిసిపోతుంది. కలిసిపోయిన తర్వాత ఇంకా బాగా కలిసడం కోసం మనం ఒక గుత్తికట్ట తీసుకొని బాగా మెత్తగా దిద్దుకోవాలన్నమాట. దిద్ది పక్కన పెట్టుకుంటే అప్పుడు మనకి ఏమవుతుందిరా అంటే ఈ పావు బాజీని బాగా మనం నంచుకోవడానికి చాలా బాగుంటుంది. ఈ విధంగా మీ ఇంట్లో కూడా ఏదైనా కొంచెం వాటర్ వేసుకోండి. ఎందుకంటే కొంచెం కన్సిస్టెంట్ కావాలి. ఇది కోసం లూజ్గా కావాలా లేకుంటే థిక్గా కావాలనేది మీ ఇష్టం అనమాట. ఈ విధంగా దుద్ది పక్కన పెట్టుకున్న తర్వాత ప్యాన్లో మనము మంచి బటర్ని తీసుకుంటున్నాం అనమాట. అమూల్ బటర్ని వేసుకొని దాని మీద కొంచెం మసాలా అన్నీ మనం వేసేసుకొని దాని మీద ఆల్రెడీ ఈ బన్ని కొద్దిసేపు హీట్ చేసుకోవాలన్నమాట. ఈ బన్, ఈ మసాలా ఇవన్నీ హీట్ కావడంతో భలే రుచి ఉంటుంది. ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. మళ్ళీ